వెండి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మనం దీన్ని నార్మల్ గా తీసుకుంటే రేపు ఇదే వెండి రేట్ ఒక తులానికి 10,000 వరకు వెళ్ళొచ్చు అనే భయంలో జనాలు కుప్పలు తెప్పలుగా వెండిని కొనడం స్టార్ట్ చేస్తున్నారు. వెండిని కొందామని చెప్పేసి చూస్తున్నారు. ముంబైలో జవారీ అనే బజార్ ఉంది. ఆ ప్లేస్ లో రోజు కొన్ని కిలోల కొద్ది బంగారం వెండి అమ్మడం కొనడం జరుగుతూ ఉంటది. అట్లాంటి ప్లేస్ లో ఈ వెండి రేట్లు పెరగడం తగ్గడం వల్ల చాలా మంది ఎలాంటి కొత్త ఆర్డర్లు పట్టుకోకుండా షట్టర్లన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. మొన్న హైదరాబాద్ లో బంగారం రేట్ తగ్గిందని తెలిసేసరికి సికింద్రాబాద్ లో జనాలు ఇట్లా లైన్లు కట్టి మరీ కొనుక్కుందామని లేరు. అసలు ఎందుకు వెండి రేట్ ఇంత ఘోరంగా పడిపోతుంది? సరిగ్గా 45 ఏళ్ల ముందు వెండి రేట్ ఇలానే పడినప్పుడు మార్కెట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎందుకు చెప్తున్నారు. ఈ దసరా దీవాళీ పండుగలన్నీ అయిపోయినాయి. దీని తర్వాత కూడా వెండి రేట్ ఇలానే ఉంటుందా లేదా ఒక్కసారిగా కుప్పకూలిపోయే ఛాన్స్ ఉందా? ఇలా ఈ మధ్య అందరి మైండ్ లో తిరుగుతున్న ఈ క్వశ్చన్స్ కి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు వెండిలో ఇన్వెస్ట్ చేయాలా చేయొద్దా అండ్ ఏ టైంలో చేయాలి అనే క్లారిటీ మీకే వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతి సంవత్సరం ధన్త్రయోదశి రోజు బంగారం వెండి లాంటివి మనం కొంటూ ఉంటాం. అట్లా పోయిన సంవత్సరం 1 కిలో వెండి మనం కొనాలనుకుంటే 1,10,000 రూపాయలు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుండే. బట్ ఇదే సంవత్సరం ఆ కిలో వెండి కొనాలంటే సీదా 1,90,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 10 నెలల ముందు మనం వెండిలో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ టైం అయిపోయేలోపు దాదాపు ఆ 1,00,000కి 2,00,000 అయ్యి సీదా డబల్ అమౌంట్ మన జేబులోకి వస్తుండే. అదే బంగారంలో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 63,000 రిటర్న్స్ వస్తుండే. నిఫ్టీ ఇండెక్స్ అంటే మనం స్టాక్ మార్కెట్ లో టాప్ 50 కంపెనీలో పైసలు పెట్టుంటే ఈ 10 నెలల్లో 6,500 రూపాయలు వస్తుండే. ఎఫ్డీలో 5,900 రూపాయలు. అంటే వెండిలో పైసలు పెట్టిన వాళ్ళకి ఒక్క సంవత్సరంలోనే 98% గ్రోత్ వచ్చింది. ఈ రియల్ ఎస్టేట్లు, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కాదు, ఉన్న పైసలని తీసుకొచ్చి సీదా వెండి కొనేద్దాం అనే భ్రమలో జనాలు ఆలోచిస్తున్నారు. కానీ అట్లా చేసి ఒక్క వెండితోనే మనని మనం రిస్క్లో పడేసుకున్నట్టే. ఎలాంటి సీజన్ అయినా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా డబ్బు సేఫ్గా ఉండాలంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందే. ఎమర్జెన్సీ ఫండ్ కావాలన్నా, అవసరానికి డబ్బు కావాలన్నా కానీ ఎఫ్డీఏ మనకు ఆ టైంలో అవసరం వస్తుంది. అండ్ ఎక్కువ రిటర్న్స్ కోసం అందులో కొంత డబ్బుని బంగారం, వెండి లాంటి మెటల్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మన జేబులో ఎంత డబ్బున్నా కానీ ఒక్కసారి 5-10 కిలోలు మెడల్ వేసుకొని అయితే తిరగలేం కదా. ఇంట్లో అన్ని కిలోల బంగారం పెడదామన్నా ఒక బాధ. అండ్ మనం ఏ వస్తువు చేయించుకున్నా సర్వీస్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, వ్యాట్ అనే చాలా ఖర్చులు ఉంటాయి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ ఉంది. ఎఫ్డి కోసం అండ్ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రజెంట్ మార్కెట్లో ఎవ్వరూ వేయలేనంత రిటర్న్స్ స్టేబుల్ మనీ యాప్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ మధ్య గోల్డ్ సిల్వర్ రేట్లు ఎంత స్ట్రాంగ్ గా మార్కెట్ లో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఒక్క సంవత్సరంలో బంగారం, వెండి రెండు కలిసి 50% రిటర్న్స్ ఇచ్చినాయి. అందుకే అందరూ వీటి గురించి తెలుసుకోవడం, ఎట్లా వీటిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే మంచి రిటర్న్స్ ఇస్తూ సేఫ్ అండ్ మన డబ్బు సరిగ్గా ఇన్వెస్ట్ చేసే వే ఏంటిది? ముందు బంగారం, వెండి ఎందుకు ఇట్లా పెరుగుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంది. యుద్ధాలు జరగడం, అలయన్సెస్ చేంజ్ అవ్వడం, ట్రేడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ప్రజలు సేఫెస్ట్ యాసెట్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్లలో డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతెందుకు పెద్ద పెద్ద బ్యాంక్స్, పెద్ద దేశాలు కూడా లార్జ్ అమౌంట్ లో బంగారాన్ని కొనుక్కుంటున్నాయి. వీటిని బట్టి అవి ఎంత వాల్యుబుల్ అండ్ ట్రస్టెడ్ మెటల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో వెండికి ఇంకో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉంది. వెండి ప్రీషియస్ మెటలే కాకుండా ఇప్పుడు దాన్ని చాలా వాటిలో వాడుతున్నారు. లైక్ వెండికి 60% డిమాండ్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్లలో, సోలార్ ప్యానెళ్లలో, ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి వస్తుంది. ఇలా ఈ మధ్య సిల్వర్ అవసరాలు చాలా పెరిగిపోయాయి. మన ఎకానమీ స్లో ఉన్నప్పుడు అది అందరికీ ఒక సేఫెస్ట్ యాసెట్ అయిపోయింది. ఎకానమీ పెరిగితే దాని ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి వెండి రేట్ పెరుగుతుంది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆప్షన్ బంగారు ఆభరణాలు, జ్యువెలరీ లాంటివి కొనుక్కోవచ్చు. కానీ వాటికి 15-30% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ సెక్యూరిటీ రిస్క్స్ కూడా ఉంటాయి. రెండో ఆప్షన్ డిజిటల్ గోల్డ్లో పైసలు పెట్టడం. కాకపోతే ఆల్మోస్ట్ అన్ని యాప్స్ వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నందుకు కూడా కొంత ఛార్జెస్ తీసుకుంటూ ఉంటాయి. అందులో చాలా వరకు రెగ్యులేటెడ్వి ఉండవు. అంటే కంపెనీ దివాళా చేస్తే మన పైసలు ఎట్లా అనేది ఎవరి చేతిలో ఉండదు. లీగల్ ప్రొటెక్షన్ కూడా లభించదు. ఇట్లాంటి టైంలోనే మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్మార్ట్ అండ్ సేఫర్ ఆప్షన్ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది. ఇది సెబీ రెగ్యులేటెడ్ కాబట్టి సెబీ వాళ్ళే మొత్తం చూసుకుంటూ ఉంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఫిజికల్ గా బంగారం, వెండి కొని ఎంత ధైర్యంగా ఉంటామో అంత ధైర్యంగా ఉన్నట్టే. ఇంకోటి మనం తక్కువ కాస్ట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. చాలా మంది ఎక్స్పర్ట్స్ మనం ఇన్వెస్టింగ్ చేయడానికి పెట్టుకున్న డబ్బులో 10-15% బంగారం, వెండి కొనడం కోసం కేటాయించవచ్చు అని చెప్తారు. అలా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం బంగారం, వెండిలో డబ్బులు పెట్టాలనుకుంటే 80-20 రేషియోలో, అంటే మీ డబ్బులో 80% బంగారంకి, 20% వెండికి, లేకపోతే 70-30 రేషియో, 50-50 అయినా మనం డిసైడ్ చేసుకొని పెట్టొచ్చు. అండ్ మార్కెట్ చేంజెస్ ని బట్టి రేషియోని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి దొరికే ఆప్షన్స్ అన్ని
స్టేబుల్ మనీలో లభిస్తాయి. ఇది ట్రస్టెడ్ వెల్త్ ప్లాట్ఫామ్. ఇందులో ఉండే ఎక్స్పర్ట్ టీమ్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ని ట్రాక్ చేస్తూ మనకి బెస్ట్ రేషియో ఏం పెట్టాలో సజెస్ట్ చేస్తారు. మనం ప్రతి నెల 5,000 రూపాయలు బంగారం వెండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనుకుంటే 3,000 బంగారంలో 2,000 వెండిలో అన్నట్టు సెలెక్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిని స్టార్ట్ చేయొచ్చు. మీరు వాళ్ళకి అప్రూవల్ ఇస్తే ప్రతి నెల మార్కెట్లో చేంజెస్ని బట్టి ఈ నెల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వెండిలో పెట్టాలా బంగారంలో పెట్టాలని వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారు. బెస్ట్ విషయం ఏంటంటే ఫిజికల్గా మనం బంగారం వెండి కొనుక్కుంటే ఒకేసారి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే స్టేబుల్ మనీలో కేవలం మనం 100 రూపాయలతో కూడా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అది కూడా మీ ఓన్ కస్టమ్ క్రియేటెడ్ ప్లాన్తో. అంటే ఓన్లీ బంగారంలో పెట్టాలన్నా, ఓన్లీ వెండిలో పెట్టాలన్నా, లేదా రెండు కలిపి పెట్టాలన్నా ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. మీకు మీ గోల్డ్ అండ్ సిల్వర్లో స్మార్ట్గా, సేఫ్గా, సింపుల్ వేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టేబుల్ మనీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ యాప్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన. అక్కడికి వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. Disclaimer: Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇప్పుడు మన టాపిక్ లోపలికి వెళ్ళిపోయాం. అక్టోబర్ 17 రోజు ధనత్రయోదశికి ఒక్కో రోజు ముందు వెండి రేట్ దాని ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఆ రోజు లిటరల్గా ఒక తులం వెండి కొనాలంటే 2,030 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆ రోజు అందరూ మాట్లాడుకుంది ఒకటే, వెండి రేట్లు ఇక తగ్గే ఛాన్స్ లేదు. ఇప్పుడే తులం 2,000 ఉందంటే ఇంకొన్ని రోజుల్లో అది 10,000 అవుతుంది. అందుకే ఈ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అది ఆ రేట్కి రీచ్ అయినప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకుంటారు. ఒకప్పుడు బంగారం 4-5 వేలు ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తి బంగారం ఎవ్వరూ కొనలేనంత ఎక్కువగా అది పెరిగిపోయిందని చెప్పేసి మధ్యతరగతి వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అదే టైంలో మార్కెట్ని ఎప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉండి బంగారం వెండి రేట్ల గ్రాఫ్స్ చెక్ చేస్తూ ఉండే ఎక్స్పర్ట్స్ మాత్రం ఇంకోలా చెప్తున్నారు. గత 40 ఏళ్లుగా వెండి ఎప్పుడైతే ఇంత పీక్ ని టచ్ చేసిందో ఆ టైంలో సిల్వర్ రేట్లు ఘోరంగా పడిపోయినాయి. ఒకసారి ఈ చార్ట్ ని చూడండి. అయితే గ్లోబల్ మార్కెట్ లో వెండి రేట్లను డిసైడ్ చేయడానికి ఔన్స్ ని వాడతారు. ఒక ఔన్స్ అంటే దాదాపు 28 గ్రాములు. అట్లా 1980లో ఒక్క ఔన్స్ విలువ $41.50 వరకు రీచ్ అయింది. దాని తర్వాత అది కేవలం 4 రోజుల్లో $25 కి పడిపోయి 10 ఏళ్ళు వచ్చేసరికి ఒక్క ఔన్స్ $3.50 కి పడిపోయింది. ఇట్లనే 2011లో మళ్ళీ ఔన్స్ విలువ 49.82కి వచ్చి మళ్ళీ $11 కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 53.76కి టచ్ అవుతున్న వెండి అటు ఇటు తిరిగి మళ్ళీ క్రాష్ అవ్వబోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే 1980లో $1 విలువ $6.61 ఉండే. అందుకే ఆ టైంలో వెండి ఇంత ఎక్కువగా పెరిగినా గానీ మనం కొనడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు డాలర్ విలువ 88 రూపాయలు అవ్వడం వల్ల ఒక తులం కొనడానికి 1,900 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే టైంలో చాలా మంది అడిగే క్వశ్చన్, 1980లో $41 టచ్ చేసినప్పుడు మళ్ళీ అది అక్కడ వరకు రావడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంది? అసలు అప్పట్లో ఆ పీక్ ని టచ్ చేసి అంతలా పడిపోవడానికి మెయిన్ రీజన్ మార్కెట్ కాదు, ఈ ముగ్గురు వ్యక్తులు. 1979-80ల టైంలో హంట్ బ్రదర్స్ అనే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముందు వాళ్ళు ఆయిల్ బిజినెస్ చేస్తూ చాలా మొత్తంలో డబ్బు సంపాదించారు. ఆయిల్ అమ్మే అప్పట్లో వీళ్ళు $600 నుంచి $700 మిలియన్ వరకు సంపాదించారు. ఈ అమౌంట్ 1980స్లో చాలా పెద్ద అమౌంట్. అయితే ఈ ఆయిల్ నుంచి ఇంకో బిజినెస్ కి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ మార్కెట్ ని రీసెర్చ్ చేస్తున్న టైంలో వీళ్ళకి సిల్వర్ బిజినెస్ లో ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఆ టైంలో వెండి రేట్ $6 పర్ ఔన్స్ ఉండే. అయితే ఈ పైసలతోటి నార్మల్ వెండి బంగారం అమ్మే బిజినెస్ లో పెట్టకుండా పెద్ద మొత్తంలో అంటే కిలోల కొద్దీ వెండి కొనడం స్టార్ట్ చేసారు. ఇంకోటి ఈ బ్రదర్స్ ఏం చేస్తుండే, వాళ్ళు వెండి కొనడంతో పాటు మార్కెట్లో ఉండే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండే. వెండిలో పైసలు పెట్టడం వల్ల మనకి చాలా పెద్ద రిటర్న్స్ రాబోతున్నాయి. ప్రజెంట్ యుఎస్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ ని కూడా బీట్ చేసేంత దమ్ము కేవలం వెండికి మాత్రమే ఉంది, దాంట్లో పైసలు పెట్టండి అని చెప్పేసి మ్యానిపులేట్ చేస్తుండే. అలా కొద్దిగా సిల్వర్ రేట్ $6 నుంచి $10, $15 అట్లా $20 వరకు పెరుగుతూ పోయింది. ఒక సైడ్ నుండి వీళ్ళు కిలోల కొద్ది కొంటున్న వెండి సీదా టన్నుల్లోకి మారిపోయింది. అట్లా ఈ బ్రదర్స్ చెప్పే కొద్దీ రేట్ ని పెంచడం, ఒక సైడ్ నుండి వీలు కొనడం, ఇంకొక సైడ్ నుండి మార్కెట్ ని పెంచుతూ నిజంగా వెండిలో పైసలు పెడితే మనం లాస్ గా అండ్ దీంట్లో డబ్బు పెడితే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి జనాల్ని లిటరలీ మ్యానిపులేట్ చేసారు. ఇంత డిమాండ్ ఒకేసారి రావడం వల్ల బ్యాంకులు కూడా వెండి కొనుక్కోండి అని చెప్పేసి లోన్లు ఇవ్వడం, లెవరేజ్ లాంటివి ఇవ్వడం, మార్జిన్ లాంటివి ఇవ్వడం ఈజీ చేసేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ బ్యాంక్ వాళ్ళు మిగతా $4,00,000 నేను ఇస్తా, $5,00,000 వెండి కొనుక్కో, లేకపోతే $9,00,000 నేను ఇస్తా, $10,00,000 వెండి కొనుక్కో అని చెప్పేసి మార్జిన్లు, లెవరేజ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. అట్లా రేట్ పెరిగి $50 పర్ ఔన్స్ వరకు టచ్ అయింది. ఇది అప్పట్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్. ఎప్పుడు ఇంత పైకి వెండి రావడం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ టైంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతైతే ప్రైవేట్గా జనాలు కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉండే వెండి ఉందో దాంట్లో 1/3 3/4 వంతు ఈ హంట్ బ్రదర్స్ దగ్గరే ఉంది.
అంటే లిటరల్ గా వీళ్ళు వెండి మార్కెట్ మొత్తాన్ని వాళ్ళ చేతులతో కంట్రోల్ చేయొచ్చు. ఆ టైంలో స్విట్జర్లాండ్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చాలా టన్నుల కొద్ది మా దగ్గర వెండి ఉంది, ఈ వెండి మొత్తం దాంట్లో స్టోర్ చేసుకోవడానికి కొన్ని లాకర్ రూమ్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. కానీ అంత వెండి స్టోర్ చేసే అంత పెద్ద లాకర్ రూమ్స్ కూడా వాళ్ళ దగ్గర లేకపోవడం అండ్ ఈ న్యూస్ గవర్నమెంట్ వరకు వెళ్ళి గవర్నమెంట్ నుంచి లేదు చాలా ఎక్కువ మొత్తంలో వెండి 2-3 చేతుల్లో ఉండొద్దు అని చెప్పేసి దీనికి తొందరగా ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలని 1987 జనవరి వచ్చేసరికి గవర్నమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. ఆ ఒక్క డెసిషన్ వల్ల వాల్ స్ట్రీట్ ఆ రోజు మొత్తం కుప్పగూలిపోయింది. కామెక్స్ అనే ఒక పెద్ద సిల్వర్ ఎక్స్చేంజ్ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది, సిల్వర్ రూల్ 7. అంటే ఎవరైతే పెద్ద ట్రేడర్లు ఎక్కువ మొత్తంలో వెండిని లోన్ల ద్వారా లెవరేజ్ ద్వారా తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఒక లిమిట్ కన్నా ఎక్కువ వెండి తీసుకోవద్దు అని చెప్పేసి కొత్త రూల్ పెట్టేస్తారు. ఈ రూల్ పెట్టేసరికి సిల్వర్ మార్కెట్ గేమ్ మొత్తం మారిపోయింది. కేవలం 4 రోజుల్లో $50 ఉన్న వెండి రేట్ $25 డౌన్ కి పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ $10 వరకు వెళ్ళి మొత్తం క్రాష్ అయిపోతూ వచ్చింది. అట్లా కొన్ని రోజులు అయ్యేసరికి ఈ హంట్ బ్రదర్స్ కి మార్జిన్ కాల్స్ రావడం మొదలైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హంట్ బ్రదర్స్ ₹1,00,000 పెడితే మిగతా 9 లక్షలు బ్యాంకు కాబట్టి ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ₹1,00,000 లాస్ అయితే ఆ 1,00,000 హంట్ బ్రదర్స్ దగ్గర నుంచి తీసుకోవడం, అలా వీళ్ళ పొజిషన్స్ మొత్తం జీరో అయిపోయి దివాలా తీసే సిచ్యువేషన్కి పడిపోయారు. వెండిని కంట్రోల్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు ఈ క్రాష్లో కుప్పకూలిపోయారు. వాళ్ళు మునగడమే కాకుండా అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని కదిలించేసారు. ఏ రోజైతే ఇలా జరిగి మార్కెట్ మొత్తం పడిపోయిందో ఆ రోజుని సిల్వర్ థ్రాస్డే లాగా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటిదంటే సేమ్ అదే సిచ్యువేషన్ ప్రజెంట్ మార్కెట్లో ఉంది. ఇన్నేళ్ళకి ఇప్పుడు మళ్ళీ అదే రేట్ దగ్గరకు వచ్చింది. ఈసారి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే వెండి ఉండాల్సిన రేటు కన్నా 60 నుండి 70% ఎక్కువ రేట్కి పెరిగిపోయింది. మార్కెట్లో ఎక్కడ చూసినా వెండి అయితే దొరుకుతలేదు. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై తక్కువ ఉంది. మరి ఉన్న డిమాండ్కి సప్లై పెంచి ఎక్కువ మొత్తంలో వెండిని భూమి లోపల నుంచి తీసి అమ్మొచ్చు కదా అని చెప్పేసి అనొచ్చు. సిల్వర్ అనేది బంగారం లాగా ఒక సింగిల్ ప్లేస్లో దొరికే ఎలిమెంట్ కాదు. కాపర్ మైనింగ్ చేసేటప్పుడు, లిడ్ మైనింగ్ చేసేటప్పుడు, జింక్ని భూమి లోపల నుంచి తీసేటప్పుడు ఆ ఏరియాలో వెండి అనేది బయటపడుతూ ఉంటుంది. వీటి మైనింగ్ తగ్గితే సిల్వర్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఒక 1000 టన్నుల వెండిని భూమి లోపల నుంచి మనం బయటకు తీస్తున్నాం. కానీ మార్కెట్లో డిమాండ్ మాత్రం 1100 టన్నుల ఎండి ఉంది. అంటే ఈ సంవత్సరం ఒక 100 టన్నుల ఎండి తక్కువ పడడం వల్ల మార్కెట్లో సిల్వర్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1000 టన్నులు తీయడం, ఇంకొక 100 టన్నులు తక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం రేట్ పెరుగుతుంది. కానీ ఇలా సడన్ గా ఇంత ఎక్కువ వెండి రేట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువ అయిపోయినాయి. సిల్వర్ ని ప్రజెంట్ మనం వాడే సోలార్ ప్యానల్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ఒకప్పుడు వెండితో మహా అంటే మనం ఉంగరాలు, బ్రాస్లెట్లు, గొలుసులు, కడియాలు లాంటివి చేయించుకుంటూ ఉండేవి. కానీ ఇప్పుడు అదే వెండితో సిల్వర్ జ్యువెలరీని తయారు చేస్తారు. వాటి ట్రెండ్ పెరగడం వల్ల వాటి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లలో వాడుతున్నారు. విద్యుత్ ప్రొడ్యూస్ చేయడానికి మనం వాడే మొబైల్ ఫోన్స్ కోసం యూజ్ చేసే గ్యాడ్జెట్స్లలో, బ్యాటరీలలో, మెడికల్ డివైసెస్లలో ఇలా చాలా వాటిలో వెండి అవసరం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీనివల్ల ఒక విధంగా డిమాండ్ పెరిగింది. ఇంకొకటి మార్కెట్లో అన్సర్టనిటీ కూడా ఎక్కువ అయిపోయింది. అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ, యుద్ధాలు మొదలైనవి, మార్కెట్ మొత్తం పడిపోవడం అండ్ ట్రంప్ లాంటి పొలిటీషియన్స్ వల్ల కొన్ని ఎకానమీలు దెబ్బతినడం, ఇలా వీటి వల్ల కూడా వెండి బంగారం రేట్లు అనేవి చాలా మొత్తంలో పెరిగిపోయినాయి. అండ్ ప్రజెంట్ వెండి డిమాండ్ ఎక్కువ ఉంది, మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది, దీనివల్ల వెండి రేట్ పెరుగుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే ఒక మంచి ఇన్వెస్టర్ మార్కెట్ పెరిగేటప్పుడు కాదు, వెండి రేట్, బంగారం రేట్ తగ్గేటప్పుడే పైసలు పెడతాడు. ఎందుకంటే కరోనా టైంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ మార్కెట్ మళ్ళీ రికవర్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ చూసారు. అట్లని చెప్పి ఉన్న పైసలు మొత్తాన్ని బంగారం, వెండిలో పెట్టమని ఎవ్వరు చెప్పరు. మన దగ్గర ₹100 ఉంటే ₹10 వెండి బంగారంలో, ఇంకో ₹10 స్టాక్ మార్కెట్లో, ఇంకొన్ని పైసలు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఇలా మన డబ్బును డైవర్సిఫై చేయడం వల్లనే కొన్నిసార్లు కొన్ని మార్కెట్లు క్రాష్ అయినప్పుడు మిగతా మార్కెట్ మంచి హైప్లో ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ డబ్బు లాస్ కాకుండా మంచి రిటర్న్స్లో ఉంటాం. అండ్ మార్కెట్లో బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫిజికల్ గోల్డ్ లాంటి వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకుండా స్మార్ట్ మూవ్స్ తీసుకోండి. సేఫ్గా, స్టడీగా ఉండి గ్రో అయ్యే వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అంటే సిల్వర్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ఒక మంచి సేఫెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్టేబుల్ మనీ మీ డబ్బుని సెక్యూర్గా, రిలయబుల్గా ఉంచి మంచి రిటర్న్స్ అందిస్తుంది. స్టేబుల్ మనీ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంది. అక్కడ క్లిక్ చేసి ఇప్పటి నుండి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.